ఇంకేదన్నా మత్తో లేకపోతే జగనన్న మత్తో అర్థం కావట్లా. ఆ దాడులు జరుగుతున్న తీరు చూస్తుంటే మాత్రం చాలా అనాగరికంగా ప్రజాస్వామికంగా రాజ్యాంగానికి విరుద్ధంగా అసలు రాజ్యాంగం ఉందా అనే ఇదిగా కనబడుతోంది. దీనికి కాజ్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి దీనికి? అంటే వికే గారు ఇక్కడ అంటే రాజకీయ పార్టీల్లో ఖచ్చితంగా హింసావాదం ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అధికారం ఉంది మాకు, సో మమ్మల్ని ఎదిరించేవాళ్ళు లేరు అనుకున్న సందర్భంలో సహజంగానే కింద స్థాయి నాయకత్వంలో ఆ మానసిక పరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పోలీసులు వాళ్ళతో ఉంటారు, రెవెన్యూ పీపుల్ వాళ్ళతో ఉంటారు, వ్యవస్థ మొత్తం వాళ్ళతో ఉన్నప్పుడు. కానీ ఒక అధికారిగా, ఒక విఘ్నత కలిగిన నాయకుడిగా ఆ పార్టీని నడిపించే వ్యక్తి, లేకపోతే పార్టీలో అధికారం ఉన్నటువంటి వ్యక్తి తన కింద ఉన్నటువంటి సిబ్బందిని లేకపోతే రాజకీయ నాయకుల్ని, తన ఫాలోవర్స్ని లీగల్గా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉండాలి. అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ అధికార మదాన్ని, బాబు ఇలా చేయకూడదు, ఇదిగో ఇలా ఉండాలి, మీరు తప్పు చేస్తే మేము రిస్ట్రిక్ట్ చేస్తాము, ఇదిగో ఇలా చేయకూడదు, మనం రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి అని నాయకుడు అనేవాడు వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళల్లో ఉన్నటువంటి హింసా ప్రవృత్తి కొంచెం తగ్గుతుంది. కానీ దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి టాప్ ఆఫ్ ది మ్యాన్, అంటే డెమోక్రసీలో ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటలే హింసను ప్రేరేపించే విధంగా ఉండటం అనేది ఇక్కడ అన్ఫార్చునేట్ థింగ్.